ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము ప్రార్థన ఎలా చేయాలి. 7 మార్గాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఒకరికి మేలులాగా అనిపిస్తుంది, ఒకరికి కీడులాగా అనిపిస్తుంది. మరి అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ వచ్చి నా హాస్పిటల్లో మరి సరిగ్గా లేదు ప్రార్థించమండి అన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ హాస్పిటల్ ఎప్పుడు బాగుంటుంది? ఆ హాస్పిటల్ నిండా రోగులు ఉంటాయి. అలాగే ఒక రోగి వచ్చి నాకు ఆరోగ్యం బాగోలేదు ప్రార్థన చేయమన్నప్పుడు మనం ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ప్రభా, ఏ విధమైన రోగాలు రాకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ఇద్దరిలో మనం చేసే ప్రార్థన ఒకరికి మంచి, ఒకరికి చెడు అవుతుంది. ఒకరికి లాభము, ఒకరికి నష్టం అవుతుంది. మరి ఎలా ప్రార్థించాలి, ఏం చేయాలి? ఇట్లాంటి కొన్ని సందర్భాలు మనకు ఎదురైనప్పుడు ఏ విధంగా మనం ఆలోచన చేసి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క అంశం ద్వారా ఖచ్చితంగా మరి దేవుని యొక్క వాక్యంలో ఏమున్నటువంటి విషయాలు ఏంటి, ఏ సందర్భంలో మనం ఎలాగా పలకాలి, ఎలా ప్రార్థించాలి, ఏ మాట ద్వారా దేవుడికి మహిమ, వచ్చిన వారికి ఆశీర్వాదం వస్తుంది అనే సత్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక సందర్భాన్ని చెప్పినట్లయితే అప్పుడు ముందుగా వాక్యం అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవస్థానోన్నతుడా, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మరి అనేక మందిలో ఉన్న సందేహాలు, అనేక మందిలో ఉన్న అనుమానాలు ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో ఖచ్చితంగా విడుదల పొందుకోవాలి. వారికి ఉన్న ప్రతి ప్రశ్న ఈరోజుతో క్లారిఫై అయ్యి సమాధానం పొందుకోవాలి. సమస్తము సమకూర్చి మేలు చేసి అనేక మంది బిడ్డలు ఆదరించబడ్డ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఒక విశ్వాసకి, అంటే దేవుని నమ్ముకున్న బిడ్డకి చర్చికి వెళ్తూ ఉంటుంటాడు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. చక్కటి బిడ్డల్ని పెంచాడు, పెద్దవాళ్ళని చేశాడు. వివాహ వయసు వచ్చింది. 2 కుమార్తెలు కూడా వివాహం చేశాడు. అందులో ఒక కుమార్తెని ఒక రైతుకిచ్చి వివాహం చేశాడు. ఇంకొక కుమార్తెను కుమ్మరవానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా 2 జీవితాలు బాగున్నాయి మంచిగాను. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ యొక్క వ్యక్తి తన 2 బిడ్డల ఆరోగ్యము, క్షేమ సమాచారము ఎలా ఉందో చూడాలి, తెలుసుకోవాలని ప్రయాణం చేశాడు. ఒక్కొక్కరింటికి వెళ్తా వచ్చాడనమాట. పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండి వచ్చేస్తున్నప్పుడు వెళ్ళొస్తానమ్మా అని చెప్తే ఆ కుమార్తె అన్నది, నాన్న మీరు చూశారు కదా, వచ్చారు, 2 రోజులు ఉన్నారు, నా యొక్క పరిస్థితి చూశారు కదా, మరి మా పంటలన్నీ ఎండిపోతున్నాయి, వర్షం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి నాన్న ప్రార్థన చేయండి నాన్న, వర్షం వెంటనే కురిపించినట్లుగా, దేవుడు ఆ వర్షాన్ని ఇచ్చినట్లుగా ప్రార్థించండి నాన్న అంటే అది చూసిన తండ్రి మనసు ఎంతో మరి భారంతో నిండి అక్కడి నుంచి వచ్చేసాడు. చిన్న కుమార్తె ఇంటికి వెళ్ళాడు. చిన్న కుమార్తెని చూద్దారని చెప్పేసి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆమె కూడా చాలా బాగుంది, చాలా బాగా చూసింది. ఇంకా చిన్న కుమార్తె దగ్గర నుంచి కూడా వచ్చేద్దారని అనుకున్నప్పుడు ఆమె కూడా ఒక ప్రార్థన అవసరం చెప్పింది. నాన్న మీరు చూశారు కదా, మా జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకనంటే మేము చేసిన ప్రతి కుండలో ముడవుతూ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఇదిగో చాలా కుండలు మేము చేసి పెట్టాం, ఇంకా కొత్త కొత్తవన్నీ చేస్తూ ఉన్నాం. అవి
బాగుండాలి, పాడవకుండా ఉండాలంటే మంచి ఎండ కాయాలి నాన్న. ఎంత ఎండ ఉంటే అంత తొందరగా అవి ఎండుతాయి. ఎండ లేకపోయినట్లయితే చేసినవన్నీ వృధా అయిపోతాయి, పాడైపోతాయి. కాబట్టి నాన్న మంచి ఎండ కావాలని ప్రార్థించండి నాన్న అన్నది చిన్న కుమార్తె. పెద్ద కుమార్తె వర్షం కావాలని ప్రార్థన చేయమంది. చిన్న కుమార్తె ఎండ కావాలని ప్రార్థన చేయమంది. వింటున్నారా? ఎండ కావాలంటే వర్షం అస్సలు రాకూడదనమాట. పెద్ద కుమార్తె వర్షం రావాలని ప్రేయర్ చేయమంది. చిన్న కుమార్తె ఏమో నాన్న అస్సలు వర్షం ఎట్టి పరిస్థితిలో రాకూడదు నాన్న, వర్షం వస్తే కుండలన్నీ పాడైపోతాయి నాన్న, దయచేసి వర్షం రాకూడదని ప్రార్థించేయండి అంది. ఇప్పుడు తండ్రి సందిగ్ధంలో పడ్డాడు. పెద్ద కుమార్తెకేమో వర్షం రావాలని ప్రార్థన చేయాలి, చిన్న కుమార్తెకేమో వర్షం కురవకూడదని ప్రార్థన చేయాలి. మరి ఏం చేయాలి ఇప్పుడు, ఎలా చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు తండ్రి. ఎలా ప్రార్థించాలని చెప్పి తత్తరపాటు పడుతూ ఉన్నాడు. వర్షం కావాలని ప్రార్థించాలా, వద్దని ప్రార్థించాలా? దీనికి సొల్యూషన్గా తండ్రి ఆ బిడ్డలిద్దరికి ఒక సలహా ఇస్తాడు. పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా వర్షం సమృద్ధిగా వచ్చి నీ పంటలు బాగుండి మంచి పంట పండితే నీ చెల్లికి సహాయపడు అని చెప్తాడు. అలాగే చిన్న కుమార్తెకి, అమ్మా ఎండలు బాగా వచ్చి నీ యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెందినట్లయితే అక్కకు సహాయపడు. ఇద్దరిలో ఎవరు బాగున్నారో వాళ్ళు బాగోలేని వాళ్ళకి సహాయపడమని చెప్పి తండ్రి సలహా ఇచ్చి వెళ్తాడు. ఇటువంటి సందిగ్ధమైన పరిస్థితుల్లో మనం ఎలా ప్రార్థించాలి? ఇప్పుడు వర్షం రావాలని ప్రార్థించాలా, వద్దని ప్రార్థించాలా? ఎండ ఒకరికి మేలు, ఒకరికి కీడు. వర్షం ఒకరికి మేలు, ఒకరికి కీడు. ఇలాగ ప్రతిదీ కూడా రెండు వర్గాలు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని తీసుకోవాలి. ఆయన మనకి ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి ఊహింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సత్యం రోమపత్రికలో మనకి స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన విషయం అది. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది సత్యం. నిజంగా మనకు ప్రార్థన ఎలా చేయాలో, ఏ సందర్భంలో ఏ మాటలు పలకాలో, ఈ విషయాల్లో ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతూ ఉంటుంటాం, మనకు తెలీదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతామో, ఏమవుతుందో తెలుసా? అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి వాక్యానుసారంగా రెఫరెన్స్లను బట్టి మనం ఇప్పుడు మరి ఎలా ప్రార్థించాలి, ఈ సత్యాలని మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. దేవుడిని ఏమని అడగాలి, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాక్యం ద్వారా మనం ఎలా పలకాలి, వాక్యాన్ని ఎత్తిబట్టి మనం ఎలాగా మాట్లాడాలి, వాక్యాన్ని ఎత్తిబట్టి మనం ఎలాగా ముందుకెళ్ళాలి అనేటువంటి సత్యాలను ఈ యొక్క సమయంలో మనం నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ 7 విషయాలు నేను మీ మధ్యలోకి తీసుకొస్తూ ఉన్నాను. వాటిని రాసుకుంటే చాలా మంచిది. నెంబర్ 1, లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మాకు ప్రార్థన చేయ నేర్పుము. హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం చేసేయటం కాదు, కానీ దేవుణ్ణి, దేవా మాకు ప్రార్థన చేయటం నేర్పండి, ఎలా ప్రార్థించాలో మాకు ప్రార్థన చేయటం నేర్పించండి
అని చెప్పి ఏం చేయాలి, ఒక స్టూడెంట్ క్లాసులోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ముందు నేర్చుకుంటాడు, మాస్టర్ చెప్పిన మాట వింటాడు, మాస్టర్ చెప్పిన దానికి లోబడతాడు, నేర్చుకుంటాడు. తర్వాత కొంతకాలానికి ఆయన కూడా మాస్టర్ అవ్వగలుగుతాడు. అలాగే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, ఫస్ట్ మనం పలకవలసిన మాట ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ లూకాసు సువార్తలో చాలా స్పష్టంగా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా నేర్చుకోవాలని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. లూకాసు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచూ ఉండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించండియా అని అడిగాడు. నిజంగా దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడు మరి ఆయన శిష్యులు అడిగినటువంటి మాటకి ఆయన పరలోక ప్రార్థన నేర్పించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడే చెప్పాడు ఎలా ప్రార్థించాలో ఏంటో. హల్లెలూయా. రెండవ మార్గం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా విషయం మనకు తెలియచేయబడుతుంది. యోబు గ్రంథంలో మనకి దేవుని వాక్యం సెలవిస్తుందో చదువుదాం. హల్లెలూయా. యోబు గ్రంథాన్ని చదివిన తర్వాత యోబు గ్రంథంలో దేవుని యొక్క మాటని మనం ధ్యానించి యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయంలో 9వ వచనం మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం. మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. కాబట్టి దేవుడిని అడగాలి. యోబు గ్రంథం 37 అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏమనున్నది, చాలా అద్భుతమైన విషయం రాయించి పెట్టాడు దేవుడు అక్కడ. మేము ఆయనతో ఏమి పలకవలనో అది మాకు తెలుపుము. హల్లెలూయా. నిజంగా మనకి దేవునితో ఏం మాట్లాడాలో, ఏం పలకాలో అది మనకు తెలీదు. విచిత్రమైన విషయం ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకి అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ తండ్రికి ఎలా ప్రార్థించాలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కుమారుడు ద్వారా మనకి అవి అన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎలా ప్రార్థించాలో తెలియట్లేదు అనేటువంటి ఆ యొక్క సందేహం రాదు ఇంకా. వింటున్నారా? ఇది 37:9 కాదు, యోబు గ్రంథం 37:19. యోబు గ్రంథం 37 అధ్యాయం 19వ వచనంలో మనం అక్కడ చాలా స్పష్టంగా అద్భుతమైన విషయం. సో పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనం తీసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. యోబు 37:19 ఏముందంటే, మేము ఆయనతో ఏమి పలకవలనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీ తోచకు ఉన్నది. అంధకారమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అయోమయమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ప్రార్థించాలి, ఏ మాటలు పలకాలో తెలియనప్పుడు ఏం చేయాలంటే, ఈ విధంగా 7 మార్గాలలో మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. నెంబర్ 1, మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అయ్యా దేవా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. నెంబర్ 2, దేవా మేము ఈ ప్రార్థనలో మేము ఆయనతో ఏం పలకాలో మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియజేయండి. మేము ఆయనతో ఏమి పలకాలో మాకు తెలియచేయండి అని ఈ మాట పలకాలి మనం. నెక్స్ట్ 3వదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలోనే ఒక అమూల్యమైన మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము. హల్లెలూయా. చూసారా? కాబట్టి మనం చేసేస్తాం కాదు, దేవుణ్ణి ఈ విధంగా మనం అడగాలన్నమాట. దేవా నీ మార్గాలు నాకు తెలియజేయి దేవా, నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను, చీకటి అంధకారంలో నేను ఉన్నాను, కాబట్టి నీ మార్గాలు నాకు తెలియచేయి అని చెప్పి కీర్తన 25:4 ప్రకారం పలకాలి. ఏమి ప్రార్థించాలో తెలియనప్పుడు ఈ 7 మార్గాల గుండా మనం వెళ్ళాలన్నమాట. ఈ 7 మార్గాలని ఎంచుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఈ యొక్క 7 మార్గాల్లో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం.
నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే ప్రియులారా 25వ కీర్తనే 5వ వచనంలో, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. హల్లెలూయా! ఎంత బాగుందండి ఇది. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి దేవా, నాకు బోధించు, నాకు ఉపదేశం చేయి, నాకు సలహా ఇవ్వి. ఎలా ప్రార్థించాలో ఏమిటో దిక్కుతోచని పరిస్థితిలో, అంధకారమైన పరిస్థితిలో నేనున్నాను. నా పరిస్థితుల్లో నేను ఎలా ప్రార్థించాలో, ఏం మాట్లాడాలో, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఇక్కడ దేవుడిని ఉపదేశం చేయమనాలి. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. ఆమేన్. హల్లెలూయా! చాలా అద్భుతమైన విషయం ఇది. నెక్స్ట్ 5వ విషయం మనం గమనించినట్లయితే ప్రియులరా, 5వ విషయం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. గమనించాలి, ఇక్కడ 90వ కీర్తన 12వ వచనం ప్రకారం మా దినములు లెక్కించుట మాకు నేర్పు దేవా, మా దినాలు లెక్కించడం మాకు నేర్పండేసయ్యా అని చెప్పి మనం పలకాల. అలాగే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. వింటున్నారా? నీ కట్టడలను నాకు బోధించు దేవా, నీ కట్టడలను నాకు బోధించండి యేసయ్యా. హల్లెలూయా! నీ కట్టడలు నాకు బోధించండి దేవా అని చెప్పి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. 143వ కీర్తన 7వ మార్గం మనం చూద్దాం. 143వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, నీవే మా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మమ్మల్ని నడిపించునుగాక. చివరిగా మనం 7వదిగా మనం ఏం చేయాలంటండి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పము అంటే ఇవన్నీ మనకి దేవుడు నేర్పించాలి. దేవుడే మన పక్షంగా ఉండి ఊహింపసఖ్యం కాని మూలుగులతో ప్రార్థించాలి. ఏమి ప్రార్థించాలో, ఏమి పలకాలో సమస్తము కూడా ఆయనే మనకు నేర్పించాలి. హల్లెలూయా! నిజంగా ఈ సత్యం తెలిసిన రోజున మన ప్రార్థనా విధానంలో కన్ఫ్యూజన్ అనేటువంటిది రాదనమాట. ఏ సందర్భంలో ఎలా ప్రార్థించాలి, ఏ పరిస్థితిలో ఎలా ప్రార్థించాలి అనేటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్ అనేటువంటిది ఖచ్చితంగా మన జీవితంలో ఏలుబడి చేయదు. ఒకసారి ఈ యొక్క 7 విషయాలు మనం అలా గుర్తు చేసుకుందామా? ఎలా ప్రార్థించాలి, వద్దని ప్రార్థించాలా, కావాలని ప్రార్థించాలా, ఇట్లా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, అంధకారం ఏలుబడి చేస్తున్నప్పుడు ఈ మాటలు మీరు పలకండి. నెంబర్ 1, దేవా మాకు ప్రార్థన నేర్పు యేసయ్యా. నెంబర్ 2, మేము ఆయనతో ఏం పలకాలో మాకు అది తెలుపుము. నెంబర్ 3, నీ మార్గాన్ని మాకు తెలియజేయి. నెంబర్ 4, నీ సత్యమును అనుసరింపజేసి మాకు ఉపదేశం చేయి. నెంబర్ 5, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పండి యేసయ్యా. నెంబర్ 6, నీ కట్టడాలను మాకు బోధించండి. నెంబర్ 7, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పము. ఈ యొక్క మాటలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎలా ప్రార్థించాలి ఏమిటనే విషయాల్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడని నేను నమ్ముచున్నాను. నీ వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్.